శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1, 2 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వింటారు. ఈ 4 రోజులలో ఒక దేవతా అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత పదే పదే రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా అడ్డుగా ఉంటుంది. ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసి మెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 4 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వృశ్చిక రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ 4 రోజులు ఒక దేవతా అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. వృశ్చిక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మీ మనసులో ఉన్న మాటను నమ్మండి. అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ 5 రోజులు ఒక దేవతా అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవత పదే పదే రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతుంది. ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ యొక్క కులదేవత. మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు. ఈ 4 రోజులు మీ ఇంట్లో కొలువే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు మీ కుటుంబంలో ఉన్న వారిని ఎప్పుడూ ఒక కన్నుతో చూస్తూ ఉంటుంది.
కాబట్టి ఈ 4 రోజులు మీ కులదేవతను ప్రార్థించండి. దానివల్ల మీ కులదేవత అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ కులదేవతను మర్చిపోకండి. వృశ్చిక రాశి వారు ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు. కాబట్టి ఈ 4 రోజులు కొన్ని తులసి ఆకులను బీరువాలో పెట్టండి. తులసి ఆకులను డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది. దానివల్ల 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కలలో పడేయండి. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల్లో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు బయటకు వెళ్లే ముందు మీ కులదేవతను తలుచుకొని బయటకు వెళ్ళండి. దానివల్ల వెళ్లే పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. పెళ్లి పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగవు. సంతోషమైన జీవితం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి మీకు వీలైతే ఈ 4 రోజుల్లో మూగ జీవులకు ఆహారం దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం, కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్ కలర్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 7, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1, 2 తేదీల్లో జరగబోయే విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.